Hi friends, this is Vain Gopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of Box and Cox, written by John Madison Morton. About the author, John Madison Morton is a famous playwright of England. ఇతను ఇంగ్లాండ్కు చెందినవాడు. He wrote many plays and received fame and wealth. అతడు ఎన్నో స్టోరీస్ రాశాడు అండ్ he became very popular and also a wealthiest person. అంటే డబ్బున్నవాడు, చాలా డబ్బున్నవాడే. డబ్బుతో పాటు అతనికి ఎంతో ఫేమస్ కూడా వచ్చిందనమాట. ఈ ఫేమ్ అయ్యాడనమాట. హిస్ ప్లేస్ ఆల్సో హెల్ప్డ్ మెనీ యాక్టర్స్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్ఫ్ యాజ్ గ్రేట్ ఆర్టిస్ట్. అతని యొక్క స్టోరీస్, అతని స్టోరీలో ఎవరెవరైతే నటించారో, అతడు రాసిన స్టోరీలో వాళ్ళు గ్రేట్ యాక్టర్స్ అయిపోయారనమాట. అంటే వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అయిపోయారనమాట. అతని స్టోరీలో అతని స్టోరీతోని తీసిన సినిమాలకు ఎవరెవరైతే నటించారో వాళ్ళు గ్రేట్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అయిపోయారనమాట. అబౌట్ ద ప్లే, ఇట్ ఈస్ ఎ షార్ట్ కామిక్ ప్లే అండ్ రిగార్డెడ్ యాజ్ ద బెస్ట్ ఫేట్స్ ఆఫ్ ద 19th సెంచరీ. బెస్ట్ ఫేట్స్ దట్ మీన్స్ 19th సెంచరీలో బెస్ట్ కామెడీ. ఫేట్స్ అంటే బెస్ట్ కామెడీ, హాస్యభరితమైన స్టోరీ అనమాట. హాస్యభరితమైన ప్లే రైట్. 19th century, it includes a small number of characters. It includes small number of characters, the unity of place and the time limit. దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఎక్కువ ఉండే అనమాట. ఇట్ హ్యాస్ హ్యూమర్ ఇన్ అబౌండెన్స్. ఇందులో చాలా నవ్వు తెప్పించే సన్నివేశాలు, ఎంతగానో నవ్వు తెప్పించే సన్నివేశాలు ఉంటాయన్నమాట. టాపిక్: మిసెస్ బౌన్సర్ ద గ్రీడీ ల్యాండ్ లేడీ. అంటే బౌన్సర్ అనే ఒక ఆమె ల్యాండ్ లేడీ. అంటే ల్యాండ్ లేడీ దట్ మీన్స్ ఆమె ఒక పెద్ద, మాకు చాలా భూములు ఉంటాయన్నమాట. రెంటింగ్ అవుట్ ద సేమ్ రూమ్ టు టూ జెంటిల్మెన్. ఆమె ఒకటే రూము టూ జెంటిల్మెన్ సపరేట్లీ ఈజ్ ద మోస్ట్ అన్ఇమాజినబుల్ ఇంప్రాబబిలిటీ. సో ఇంప్రాబబిలిటీ దట్ మీన్స్ డౌట్ఫుల్. ఒకటే రూమును ఇద్దరికి ఇస్తారనమాట, ఇద్దరు వ్యక్తులకు ఇస్తుందన్నమాట. ఆమె వెరీ గ్రీడీ లేడీ, బాగా దురాశ ఆమెకు. సో అంటే డబ్బు అంటే చాలా ఇష్టం, బాగా సంపాదించాలి డబ్బు అని. ఓకేనా. ద టీనట్స్ దట్ మీన్స్ రెంటర్, ఎవరైతే దాంట్లో ఉంటున్నారో వాళ్ళ పేర్లు ఏంటంటే మిస్టర్ బాక్స్ అండ్ మిస్టర్ కాక్స్. వీళ్ళ పేర్లు మిస్టర్ బాక్స్ అండ్ కాక్స్. డోంట్ నో దిస్ మిస్టర్ బాక్స్. అంటే ఈ బాక్స్ అండ్ కాక్స్కి ఇద్దరికి సేమ్ రూమ్ ఇచ్చిందని ఈ మిస్సెస్ బౌన్సర్ వీళ్ళిద్దరికీ తెలియదు అనమాట. ఇక్కడ మిస్టర్ బాక్స్ ఏ ప్రింటర్. ఈ బాక్స్ అనేవాడు హీ వర్క్స్ ఇన్ ఏ ప్రింటింగ్ షాప్, వర్క్స్ ఎట్ నైట్ అండ్ స్టే ఎట్ ద లాడ్జ్ ఓన్లీ డ్యూరింగ్ ద డే. సో ఇతడు నైట్ టైంలో పనిచేస్తాడు మిస్టర్ బాక్స్. అండ్ ఇతడు ఒక ప్రొద్దుట అతడు ఆ లాడ్జ్లో ఉంటాడనమాట, ఆ రూమ్లో. మళ్ళీ ఇంకొక అతను ఎవరు, వేరాజ్ మిస్టర్ కాక్స్ వర్క్స్ ఇన్ హ్యాట్ షాప్ ఆల్ త్రూ ద డే అండ్ ఆక్యుపైస్ ద రూమ్ ఎట్ నైట్. సో ఇక్కడ ఈ కాక్స్ అనేవాడు డే అంతా పనిచేసి నైట్ ఆ రూమ్లో ఉంటాడనమాట. ఒకడు నైట్ అంతా పనిచేసి డేలో ఉంటాడు, ఒకడు డే అంతా పనిచేసి నైట్ ఉంటాడనమాట. ఇద్దరికి ఎవరికి తెలియదు అనమాట, ఎవరు ఎప్పుడు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు. కానీ ఎవరైనా మన రూమ్ వాడుకుంటే తెలుస్తుంది కదా ఏం జరుగుతుందో అనేది. అసలు ఏదో మన వస్తువులు ఒక ఆడ ఉండే జరుగుతూ ఉంటాయి, మన వస్తువులు వాడితే తెలిసిపోతుంది కదా. కానీ వీళ్ళకి కూడా డౌట్ వస్తుంది. మిస్టర్ బౌన్సర్ థింక్స్ దాట్ షీ ఈజ్ మోస్ట్ క్లెవర్. అబ్బా, ఏమనుకుంటుంది, నేను చాలా తెలివి మంత్రాలను ఎవరు తెలియకుండా నేను రూమ్ ఇద్దరికి ఇచ్చాను, ఒకటే రూమ్ అని ఫీల్ అవుతుంది. మిస్టర్ కాక్స్ అండ్ మిస్టర్ బాక్స్ ఇనిషియల్లీ ఫైండ్ ఫాల్ట్ విత్ ఈచ్ అదర్. వాళ్ళు ఇద్దరికి డౌట్ వస్తుంది. ఎందుకంటే మన రూమ్లోకి ఎవరైనా ఎంటర్ అయినప్పుడు వస్తువులు, అంటే మనం ఒక కాడ పెట్టిన వస్తువు అది ఇంకో కాడ ఉంటే, అరే ఏంది రూమ్లో అన్నీ చేంజ్ అవుతున్నాయని వాళ్ళిద్దరికీ డౌట్ వస్తుందన్నమాట. కానీ తొందరగా దొరకబట్టలేరు అనమాట. బట్ ఫైనల్లీ దే కేమ్ టు నో అబౌట్ ద డిసెప్టివ్ ట్రిక్స్ ఆఫ్ మిస్సెస్ బౌన్సర్. అంటే ఏమైందంటే ఒకరోజు ఇక్కడ మిస్టర్ కాక్స్ అనేవాడుకు గెట్స్ అన్ఎక్స్పెక్టెడ్ హాలిడే. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ హాలిడే వస్తుందన్నమాట ఫ్రమ్ his master and returns to the room. There he see
అంటే ఎవరికి అక్కడ అతను చూస్తాడనమాట. ఎవరిని? మిస్టర్ బాక్స్‌ని చూస్తాడనమాట. ఇన్ ద సేమ్ రూమ్ అండ్ సర్ప్రైజ్డ్ అతనికి మిస్టర్ కాక్స్‌కి హాలిడే వచ్చి ఆ రోజు అతను ఇంటికొచ్చేసరికి అక్కడ బాక్స్‌ను చూస్తాడనమాట. హాలిడే వచ్చాననమాట. అంటే ఎవరిక్కడ? మిస్టర్ కాక్స్. అంటే ఇక్కడ ఏంది హ్యాట్ షాప్ త్రూ ద డే. ఆయనే రాత్రంతా పనిచేసి అతడు నైట్ ఉంటాడనమాట. అతనికి ఓ రోజు హాలిడే వచ్చి ఇంటికొచ్చేసరికి ఎవరికి? మిస్టర్ కాక్స్‌కి హాలిడే వచ్చి ఇంటికొచ్చే వరకు ఆ రూమ్‌లో ఏమైతది? అతడు ఇంకొక అతను ఉంటాడనమాట. ఎవరు? కాక్స్‌కు హాలిడే వస్తే ఇక్కడ ఎవరుంటారక్కడ? బాక్స్ గూడా ఉంటాడనమాట. సో, ఉండేసరికి అది దొరికిపోతారన్నమాట అక్కడ. అబౌట్ ద డిసెప్టివ్ ట్రిక్స్ ఆఫ్ ద మిస్సెస్ బౌన్సర్. దెన్ హీ బ్రస్ట్ ఇంటు ద టియర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టూ జెంటిల్ మ్యాన్ అండ్ ప్రేస్ ఫర్ పార్డన్. ఇక బతిమిలాడుతూ ఉంటుందన్నమాట. పార్డన్ అంటే క్షమించుమని. అంటే ఇక్కడ డిసెప్టివ్ దట్ మీన్స్ మిస్‌లీడింగ్ అంటే వాళ్ళిద్దరిని మిస్‌లీడింగ్ చేసిందనమాట. ఒకటే రూమ్ ఇద్దరికిచ్చింది కాబట్టి, అక్కడ ఇక దొరికిపోయింది. ఇక్కడ కాక్స్ అనేవాడు హాలిడే వచ్చి వచ్చేసరికి బాక్స్ ఆ రూమ్‌లో ఉన్నాడు. ఏంది నువ్వు నా రూమ్‌లో ఉన్నావనంటే, మాట్లాడేసరికి అర్థమైపోయింది. అక్కడ ఆమె ఎళ్లి అడిగేసరికి ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ ఈమె మిసెస్ బౌన్సర్ ఈ డిసెప్టివ్ ట్రిక్స్ అనమాట. ఆ! But finally they came to know about the deceptive tricks of Mrs. Bouncer. Then she burst into tears in front of two gentlemen. అంటే ఇద్దరు ముందట ఇక లాభం లేదని ఏడ్చుడు స్టార్ట్ చేసిందనమాట. అండ్ ప్రేస్ ఫర్ పార్డన్. ఇక వాళ్ళని బతిలాడుకుంటుంది, దండం పెడుతుంది, క్షమించమని ఏడుస్తూ. ద ఫేట్స్ హ్యాస్ ఓన్లీ 3 క్యారెక్టర్స్. అంటే ఎవరు? మిస్టర్ బాక్స్ అండ్ మిస్టర్ కాక్స్ అండ్ మిసెస్ బౌన్సర్ మూడే. యూజువల్లీ అపియర్ ఇన్ వన్ యాక్ట్ ప్లే. ఇది వన్ యాక్ట్ ప్లే. ఇట్ మెయింటైన్స్ ద లొకేషన్ ఆఫ్ ద ప్లే, యూనిటీ ఆఫ్ టైమ్ అండ్ కంప్లీషన్ ఆఫ్ యాక్ట్ ఇన్ ఎ లిమిటెడ్ టైమ్. సో ద డ్రామా ఫుల్ఫిల్స్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వన్ యాక్ట్ ప్లే. Conclusion. The humorous drama serves a social purpose by exposing certain follies వి సఫర్ ఫ్రమ్. అంటే ఎవరైతే మనము ఫూల్ చేస్తారనమాట. ఇలాంటి సొసైటీలో కొన్ని జరుగుతాయన్నమాట. దాని గురించి. ఇట్ ఆల్సో డిపిక్ట్స్ అస్ హౌ ద గుడ్ ఆర్ చీటెడ్ బై ద గ్రీడీ. అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళ తోని ఎలా మోసపోతారో అనే దాని గురించి ఇది ఎక్కువ ఈ స్టోరీలో ఉంటదనమాట. ఇట్ ఆల్సో డిపిక్ట్స్ అస్ హౌ ద గుడ్ అంటే మంచివారు చెడ్డవారి చేతిలో ఎలా గ్రీడీ ఆశపడే వారి చేతిలో, మోసం చేసేవారి చేతిలో ఎట్లా మోసపోతారనే దాని గురించి ఉంటుందన్నమాట. దస్ ఇట్ ప్రూవ్స్ ఇట్ సెల్ఫ్ టు బి ఏ పర్ఫెక్ట్ కామిక్ ప్లే ఆఫ్ రేర్ క్వాలిటీ. పర్ఫెక్ట్ కామిక్ అంటే హాస్యభరితమైన. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సింగిల్ ఆన్సర్ ఆఫ్ మిస్టర్ బాక్స్ అండ్ కాక్స్ రిటన్ బై జాన్ Madison Martin. If you like the video of if you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best for your intermediate exams.